ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇవాళ విచారణకు రాలేనని సిట్ అధికారులకు రజత్ భార్గవ్ సమాచారం ఇచ్చారు. తన ఆరోగ్యం బాగాలేదని, చికిత్స పొందుతున్నానని రజత్ భార్గవ్ తెలిపారు. విచారణకు హాజరయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరిన రజత్ భార్గవ్ వచ్చే వారం విచారణకు వచ్చేందుకు సిద్ధమని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. లక్ష్మి, ఏదైతే ఏపీలో ప్రస్తుతం సంచలనంగా ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ అంశాల్లో ప్రధానంగా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. సిట్ నోటీసులు ఇచ్చినట్లు కూడా రజత్ భార్గవ్ గతంలో తెలిపినటువంటి పరిస్థితి. మాజీ ఐఏఎస్ గా ఉన్నటువంటి రజత్ భార్గవ్ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. దాదాపుగా 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సిట్ రజత్ భార్గవ్ విషయంలో తేల్చినటువంటి నేపథ్యంలో ఇవాళ విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు జారీ చేసేటువంటి క్రమంలో విజయవాడ సిట్ కార్యాలయానికి ఇవాళ ఉదయం 10 గంటలకు రావాలని రజత్ భార్గవ్ కు సిట్ అధికారులు తెలిపినటువంటి నేపథ్యంలో తన ఆరోగ్యం పరిస్థితి కోసం బాలేదని, అదేవిధంగా చికిత్స పొందుతున్నానని రజత్ భార్గవ్ తెలిపినటువంటి నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు తగినటువంటి సమయం కూడా ఇవ్వాలని రజత్ భార్గవ్ సిట్ అధికారులను కోరినట్లు కూడా తెలుస్తోంది. కొంత ఆరోగ్యం మెరుగుపడినటువంటి తర్వాత అంటే వచ్చే వారం విచారణకు హాజరయ్యేందుకు రజత్ భార్గవ్ సిద్ధమని కూడా సిట్ అధికారులకు తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మరి చూడాలి రజత్ భార్గవ్ చెప్పినటువంటి దీన్ని సిట్ అధికారులు ఏ విధంగా తీసుకుంటారు, ఖచ్చితంగా ఏమైనా రావాల్సినటువంటి అవసరం ఉందా, దీనిపైన కూడా అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి పైన కూడా వాళ్ళు చర్చించేటువంటి అవకాశం కూడా కనపడుతుందని చెప్పొచ్చు. లక్ష్మి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.